ఏంటి పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 95,000 మెజారిటీ, రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ పల్లా శ్రీనివాస్ సాధించారు. మరి ఆయన అందరూ కూడా క్యాబినెట్ అనుకున్నారు. సరే ఏదన్నా కానీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు క్యాబినెట్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఆ సందర్భంగా పల్లా శ్రీనివాస్ యాదవ్కి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు అని అంటున్నారు. ఏంటి ఎంతవరకు కరెక్టు, ఏంటి ఆ ఈక్వేషను ఏ రకంగా ఎంపిక చేసేస్తున్నారు అని అనుకోవచ్చు ఏంటి? తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అనే ఒక పదవిని నియమించిన తర్వాత మూడవ బీసీ నేతగా పల్లా శ్రీనివాస్ పేరు ఖరారైందని మనం చెప్పాలి సార్. మొదట కళా వెంకట్రావు, ఆ తర్వాత అచ్చెన్నాయుడు, ఇవాళ పల్లా శ్రీనివాస్, ముగ్గురు వెనకబడిన తరగతులకు సంబంధించిన వ్యక్తులు, ఉత్తరాంధ్ర వాసులు. తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ఆదరించి గుండెల్లో పెట్టుకున్నటువంటి ఆ ప్రాంతానికి ఖచ్చితంగా పార్టీ పరంగా పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తోంది. పసుపు సైనికులను నడిపించడానికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్కి గాజువాక నియోజకవర్గం నుంచి రెండవసారి గెలిచిన ఆయన రాష్ట్రంలోనే 95,000 ఓట్లకు పైగా సాధించి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. కేబినెట్ పదవిని కూడా కొంత ఆశించిన అవకాశం దక్కకపోవడంతో ఈ రాష్ట్ర పార్టీ పగ్గాలు ఆయన చేతికి ఇచ్చి పార్టీని ముందుకు నడిపించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ఖచ్చితంగా ఘన విజయం సొంతం చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ కూటమి విషయంలో ఆయన ఎంతో కష్టపడ్డారు. అనేక రకాలుగా ఏదైతే పనిచేసి సత్ఫలితాలు సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మరోసారి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన వెళ్ళడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కొత్త వారికి ఒక అవకాశం ఇవ్వాలి, పార్టీలో ఇతర వ్యక్తులను కూడా పెంచి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో పార్టీ అధినేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ నిర్ణయం చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా ఆయన చంద్రబాబును కలిశారు, శుభాకాంక్షలు తెలిపారు. ఖచ్చితంగా చంద్రబాబు కూడా తన ప్రోత్సాహం ఉంటుంది, పార్టీని మరింత బలోపేతం శక్తివంతం చేయడం లేకుండా కృషి చేయండి, పార్టీ సైనికులకు ఎవరైతే కష్టపడారో కార్యకర్తలకు, నేతలకు అందరికీ సముచిత గౌరవం దక్కేలాగా మీ పనితీరు పాలన ఉండాలంటూ కూడా పల్లా శ్రీనివాస్ కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక నూతన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ముందుకెళ్తా ఉన్నారు సార్.